గ్రీన్ కలర్లో కనిపించేదంతా పాకిస్తాన్ పక్కనే బలూచిస్తాన్. అయితే ప్రస్తుతం బలూచిస్తాన్ పాకిస్తాన్ ఒక్కటే, మొత్తం పాకిస్తాన్గా చెప్పబడుతోంది. కానీ బలూచిస్తాన్ వేర్పాటువాదులు తమకి వేరే దేశం కావాలని పోరాడుతున్నారు. 1948 నుంచి కూడా వాళ్ళ యొక్క పోరాటం కొనసాగుతుంది. తాజాగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక ఉగ్రవాద సంస్థగా మారిపోయి పెద్ద ఎత్తున పాకిస్తాన్ని అల్లకల్లోలం చేస్తోంది, పాకిస్తాన్ పైన దాడులు చేస్తోంది. సో 40% ఆ భూభాగంలో, పాకిస్తాన్ భూభాగంలో 40% బలూచిస్తానే ఉంటుంది. సుమారుగా 60% వరకు అక్కడ ఎకనామిక్ రిసోర్సెస్ని బలూచిస్తానే సమకూరుస్తుంది. ఈ నేపథ్యంలో తమకి స్వతహాగా రిసోర్సెస్ కావాలి, స్వతహాగా ఏలుకునేటువంటి ఆ శక్తి కావాలి అని చెప్పి వారంతటా వారు లిబరేషన్ ఆర్మీని ఏర్పాటు చేసుకొని పాకిస్తాన్ పైన దాడికి తెరలేస్తున్నారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ని నేలమట్టం చేస్తోంది, పాకిస్తాన్ని అల్లాడిస్తోంది. ఒక్కసారి బలూచిస్తాన్కి చిన్నగా సహకరిస్తే పాకిస్తాన్ని నేలమట్టం చేసేసి పాకిస్తాన్ని ముక్కలు చేయడం బలూచిస్తాన్కి చాలా ఈజీ పని. కేవలం మన భారతదేశంలో ఒక చిన్న రాష్ట్రం అంతనేటువంటి బలూచిస్తాన్ని పాకిస్తాన్ అల్లాడిస్తోంది, పాకిస్తాన్కి ముచ్చమటలు పట్టిస్తుందనంటే ఇక నిజంగానే కనుక వారుకున్నటువంటి ధైర్యం ఎకనామిక్ రిసోర్స్ కనుక సహకరిస్తే పాకిస్తాన్ని పూర్తిగా లేకుండా చేయడం ఖాయంగా కనబడుతోంది. ఏదేమైనా పాకిస్తాన్ కొంత బలూచిస్తాన్ని చూసి భయపడిపోతోంది, పరుగులు పెడుతోంది. మీరు గమనిస్తే ఆ మ్యాప్లో కనిపించేదంతా కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆధీనంలో ఉంది. ప్రస్తుతానికి కొంతగా వాళ్ళు ఇంకా ముందుకు వెళ్తున్నారు. బలూచిస్తాన్ అక్కడటువంటి ఆర్మీ సైన్యాన్ని దెబ్బ కొడుతోంది, అక్కడ నుంచి పరుగులు పెట్టిస్తోంది. సో ఇక్కడ చాలా మంది కామెంట్ చేస్తున్నారు, అజిత్ డోవల్ ఒక్కసారి వారికి సహకరించండి అని చెప్పి అంటున్నారు కదా. ఎస్, డెఫినెట్గా అదే కనుక జరిగితే బలూచిస్తాన్ పాకిస్తాన్కి చుక్కలు చూపించడం ఖాయం, పాకిస్తాన్ని పరుగులు పెట్టించడం ఖాయం. ఇప్పటికే పాకిస్తాన్లో 40% బలూచిస్తాన్ వాళ్ళకి సంబంధించి వాళ్ళంతటా వాళ్ళే. మీరు అంటున్నారు, చాలా మంది కామెంట్ చేస్తున్నారు, సత్తిరెడ్డి నక్కలని కామెంట్ చేశారు. సో ఇండియా కంటే బలూచిస్తాన్ బెటర్ అని. ఇక్కడ మనం ఎవరిని పోల్చాల్సిన పని లేదు, దయచేసి ఎవరిని పోల్చాల్సిన అవసరం లేదు. ఇండియాలో ఒక చిన్న రాష్ట్రం మాత్రమే బలూచిస్తాన్, కానీ వాళ్ళ పోరాటం గొప్పది. వాళ్ళ యొక్క ఆరాటం, వాళ్ళ యొక్క విరోచితమైన పోరాటమే ఈరోజు బలూచిస్తాన్ని దేశ విదేశాలు తెలిసే విధంగా చేసింది. అది కూడా ఒక దేశం ఉంది అని చెప్పి, అది కూడా ఒక దేశం లాంటిది పోరాడుతుందని చెప్పి అందరికీ తెలిసింది. సో ఇండియాలో ఒక చిన్న రాష్ట్రం లాంటిది బలూచిస్తాన్ పాకిస్తాన్ని అల్లాడిస్తోంది. అంతలా ఒక చిన్న దేశాన్ని, అందులో ఉన్నటువంటి అంతర్గత యుద్ధాన్ని తట్టుకునేటువంటి షెహబాజ్ షరీఫ్ కుక్క, ఎరా కుక్క, అక్కడి లోపల అంతర్గత యుద్ధాన్ని తట్టుకోలేని నువ్వు భారత్తో పోరాటం దిగుతావా? భారత్ పైన విజయం సాధించాలని చెప్తావా? సో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పటికే 39 స్థావరాల్ని కవసం చేసుకుంది. 39 స్థావరాల్లో విరోచితంగా దాడులు చేస్తూ, దాడులకు తెరలేస్తూ అక్కడ లొకేషన్స్లో పెద్ద ఎత్తున లిబరేషన్ అక్కడ పాకిస్తాన్ ఆర్మీని పరుగులు పెట్టిస్తోంది. సో మొన్నటి వరకు ఏం జరిగింది తెలుసా? పాకిస్తాన్కి భారత్కి యుద్ధం జరగక ముందు వరకు కూడా ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆ బార్డర్ వెంట మొత్తాన్ని కూడా పాకిస్తాన్ ఆర్మీ కంట్రోల్లో తీసుకుంది. పాకిస్తాన్ అక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని అణిచివేసింది, తొక్కింది, కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేసింది. కానీ ఎప్పుడైతే భారత్ పాకిస్తాన్ యుద్ధం మొదలైందో అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ ఆర్మీ ఫోర్సెస్ మొత్తం కూడా ఎల్ఓసి దగ్గరికి వచ్చాయి. ఎల్ఓసి దగ్గర నుండి ఈ ఆర్మీ ఫోర్స్ మొత్తం కూడా పారామిలిటరీ ఆర్మీ మొత్తం కూడా బలూచిస్తాన్ వెళ్ళిపోయింది. పారామిలిటరీ ఆర్మీకి ఏ మాత్రం కూడా బలూచిస్తాన్ ఎదుర్కొనే స్థైర్యం లేదు. అసలు అక్కడ మిలిటరీ లేదు, వాళ్ళంతా ఉగ్రవాదులు. వాళ్ళు ఏమాత్రం బలూచిస్తాన్ తట్టుకుంటారు చెప్పండి? బలూచిస్తాన్ ఏమో అది ఒక ఐడియాలజీ పోరాటం ఏమో బలూచిస్తాన్ది. ఇక్కడ ఆరాటంతో ఉన్నటువంటి ఆ అత్యుత్సాహం పాకిస్తాన్ వీళ్ళ తట్టుకునేది. ఒకసారి పాకిస్తాన్ ప్రధాని ఏం మాట్లాడారో చూద్దాం. जेब देता है, ये अफवाज पाकिस्तान की कामयाबी के साथ साथ पूरी पाकिस्तानी कौम की फतह है। ये अजीम लम्हा शुक्र है जिसके लिए 24 करोड़ आवाम ने अपने शेरों और शाहीनों पर वालेहाना मोहब्बत के फूल बरसाए। पूरी कौम अफवाज पाकिस्तान के साथ सीसा पिलाई हुई दीवार बनकर खड़ी है। आप पाकिस्तान की फतह के लिए तहज्जुद के वक्त
सजदा रेत रहे, आपने दिन रात दुआएं की और जिसके नतीजे में अल्लाह ताला ने अपनी कमाल मेहरबानी से आपको शानदार फतह से नवाजा है। భారతదేశంలో ఉన్నటువంటి ఒక చిన్న రాష్ట్రంతో పోలిన బలూచిస్తాన్ వేర్పాటువాదులు చేసే పోరాటం తట్టుకోలేని ఈ కుక్క, ఈ పాకిస్తాన్ ప్రధానిగాడు, ఈ ఫాల్తుగాడు, ఈ దొంగన కొడుకు భారతదేశాన్ని ఓడించాం, భారతదేశం పైన గెలిచామని చెప్తున్నాడు. మన రఫేల్ యుద్ధ విమానాన్ని పేల్చేశారట, మన S-400ని పేల్చేశారట. అరే పచ్చి అబద్ధాలు ఎలా మాట్లాడు, నోరా మోరా పిచ్చినా కొడక. బలూచిస్తాన్ వేర్పాటువాదాన్ని, అక్కడ బలూచిస్తాన్ వేర్పాటువాదుల్ని, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని తట్టుకోలేని నువ్వు, ఈ పిచ్చి కుక్క మన భారత్ పైన ఘన విజయం సాధించిందని చెప్పుకుంటున్నాడు. ఆ నోరు ఎలా వస్తుంది? ఆ పిచ్చి మాట ఎలా మాట్లాడగలుగుతున్నావు? గుస్కే మారే అని అంటారు తెలుసా? ఇందాక మీ కేంద్ర మంత్రి కూడా మాట్లాడుకొచ్చారు, ఆ ఫాల్తుగా ఈ రకంగా మాట్లాడుకొచ్చారు. గుస్కే మారే. ఇప్పుడు నీ ఇంట్లో గుస్కే మారుతాం, మేము అవసరం లేదు, బలూచిస్తాన్ ఒకటి సరిపోతుంది. అఖండ భారతాన్ని తట్టుకునే శక్తి మీకుందా? ఆఫ్టర్ ఆల్ బలూచిస్తాన్ని తట్టుకోలేని మీరు అఖండ భారతాన్ని తట్టుకోగలుగుతారా? మేరా భారత్ మహాన్, భారత్ మాతాకి జై. ఈ నినాదం, ఈ యొక్క మాట, ఈ నినాదాన్ని మా ప్రజలు ఒక్కసారి చెప్తే ఆ సౌండ్కే కొట్టుకపోతుంది పాకిస్తాన్, ఆ సౌండ్కే పారిపోతారు మీ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు. అలాంటిది బలూచిస్తాన్ వేర్పాటువాదుల యొక్క పోరాటం తట్టుకోలేని మీరు భారత్ పైన పోరాటం చేస్తారా? చాలా మంది కంపేర్ చేస్తున్నారు, దయచేసి మిమ్మల్ని అబ్జెక్ట్ చేస్తున్నాను. బలూచిస్తాన్తో భారత్కి పోలిక అక్కర్లేదు. భారత పరిస్థితి వేరు, భారత్ యొక్క సత్తా వేరు. బలూచిస్తాన్ వేర్పాటువాదులు, బలూచిస్తాన్ అనే ప్రాంతం భారతదేశంలో ఒక చిన్న రాష్ట్రం లాంటిది. ఉదాహరణకి తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం అంతటి రాష్ట్రం మాత్రం, అక్కడ దేశం మాత్రమే. అది వాళ్ళు ఏదో పోరాడుతున్నారు, మనం వెనక్కి తగ్గామని చెప్పడానికి అవసరం లేదు. ఇక్కడ కొన్ని సిచ్యువేషన్స్లో మన భారత ప్రభుత్వం ఆలోచనకు అనుగుణంగా కొన్ని సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ని తీసుకున్నాం, కానీ వెనక్కి తగ్గడం అంటే పూర్తిగా వెనక్కి తగ్గడం కాదు. నిజంగా ఈ పిచ్చి కుక్కలు మాట్లాడే మాటలు చూస్తుంటే నా ఒంట్లో రక్తం మరుగుతోంది. ఏమంటున్నాడు తెలుసా వాడు? ఆ ప్రధాని రఫేల్ యుద్ధ విమానాల్ని పేల్చేసాం, వాటిని కాల్ చేసాం, కాబట్టి మనం యుద్ధం గెలిచాం. ఎరా కుక్క, నువ్వు యుద్ధం గెలిచావు ఎలా చెప్పుకున్నా నాకు అర్థం కావడం లేదు. సో ఏదో మన దగ్గర ఒక సామెత ఉంటుంది, పక్క వాళ్ళకి పుట్టిన పిల్లల్ని కూడా మా వాళ్ళ రకంగా చెప్పుకుంటారు చూసారా, ఆ రకంగా చెప్పుకున్నట్టుంది ఈ కుక్క మాట్లాడేది. ఎస్, ప్రస్తుతం మనతో పాటుగా ఆర్టీవీ మేనేజింగ్ ఎడిటర్ చంద్రమౌళి గారు ఫోన్లో అందుబాటులో ఉన్నారు. సో సార్, ప్రజెంట్ ఎలా చూడాలి అంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ 39 లొకేషన్స్లో టార్గెట్ చేసి పాకిస్తాన్ నేలమట్టం చేసింది, పాకిస్తాన్ ఆర్మీని కుప్పకూల్ చేసింది. సో కొంచెం సహకరించండి అని పదే పదే అటు సోషల్ మీడియా వేదిక కానివ్వండి, కొన్ని లేఖల ద్వారా భారత ప్రభుత్వానికి, భారత ఆర్మీ కూడా రిక్వెస్ట్లు వస్తున్నాయి. నిజంగానే కనుక సహకరిస్తే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ నేలమట్టం చేసే అవకాశం ఉంది. అటువంటి సినారియో ఉంటుందనుకోవాలా? బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అండ్ బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్, ఈ రెండు కూడా ఒక ప్రత్యేక సైన్యంగా ఏర్పడి చుక్కలు చూపిస్తున్నాయి పాకిస్తాన్ ఆర్మీకి. చుక్కలు చూపించడం కాదు, బలూచిస్తాన్ కి రాజధాని క్వెట్టా సిటీ, ఆ క్వెట్టా సిటీని కూడా ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకున్నాయి, రాజధానిని తమ కంట్రోల్లోకి తీసుకున్నాయి. దాని చుట్టుపక్కల ఉన్న మరో 38 నగరాలని కూడా మొత్తం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, ఆ రెండు ఆర్మీల్లో ఇది చాలా స్ట్రాంగ్ గా ఉన్న ఆర్మీ. 38 టోటల్ గా కలిసి 39 ప్రాంతాలు ఇంక్లూడింగ్ క్యాపిటల్ సిటీ ఇప్పుడు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అక్కడ పాకిస్తాన్ ఆర్మీ లేకుండా తరిమి కొడుతున్నాయి. కాకపోతే వాళ్ళకి ఒకటే ప్రాబ్లం, మళ్ళీ కొద్ది రోజుల్లో పాకిస్తాన్ ఆర్మీ అక్కడికి వచ్చి మళ్ళీ అక్కడున్న లిబరేషన్ ఆర్మీని బయటికి పంపించి అక్కడి నుంచి తరిమేసి వాళ్ళ ఆధీనంలోకి తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి బలూచిస్తాన్ లిబరేషన్